అవుతుంది. సామూహిక ధ్యానం చేసినప్పుడు మన మైండ్ పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, మనం చెడు మాట్లాడము, చెడు వినము, చెడు చూడము, అందుకు అది వైబ్రేట్ అవుతుంది. పాజిటివ్గా ఉంటుంది మైండ్ సెట్ అంతా. గోల గోల చేస్తున్నప్పుడు ఎవరి మనసుతలు ఎలా ఉంటాయో అలాగే విస్ఫోటనం అవుతుంది. ఎప్పుడైతే మనం శాంతంగా ఉండి ఒక భావంతో ఉంటామో అప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ప్రతి ఒక్కటి మార్చుకోవాలి. ఒక ధ్యానిగా 350 జన్మలు ఎత్తిన తర్వాత 400 జన్మలకు వస్తేనే ధ్యానంలోకి వచ్చాం. మనం 400 జన్మలు ఎత్తాము. మన ముందు చెడు చేస్తున్నాడు. 83,99,999 జన్మలు తీసుకున్నాక ఫస్ట్ తీసుకున్న మానవ జన్మ ఎంత క్రూరంగా ఉంటుంది. వాడు చచ్చినా మనకి పెయిన్ ఉండదు, వాడు ఎవరినైనా చంపినా మనకి పెయిన్ ఉండదు, వాడు ఏం చేసినా కూడా ఒక మానవ లక్షణాలని వాడి దగ్గర ఉండవు. అట్లా 350 జన్మలు ఎత్తిన తర్వాత ధ్యానం అనేది ఒక్కటి వినబడుతుంది మనకు. ఎన్ని కష్టాలు ఎత్తుంటాం, కానీ అందరూ అంటారు ఏంటంటే ముక్తి కావాలి, ముక్తి కావాలి, ముక్తి కావాలి. నువ్వు ఎవరి దగ్గరనో ₹1,00,00,000 కొట్టేసుకుని వచ్చి ఈరోజు గుడికి 10 లక్షలు ఇస్తే ముక్తి దొరుకుతుందా? దొరకదు. కానీ మనకు తెలియదు, దొరుకుతుంది అనుకొని పోతాం. చాలామంది నేను ధ్యానం నేర్పించేటప్పుడు అదే చెప్పాను, మేడం మీరు ఇట్లా ధ్యానం చెప్తున్నారు కదా, పార్క్లో ఉండి పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు మీ వాళ్ళే మనకి శాలరీ ఇస్తారా అంటే నేను ఒకటే చెప్పాను, సార్ మీరు చాలా కష్టపడి సంపాదిస్తారు, ఒక దగ్గర డొనేట్ చేసేసి వస్తారు, మీ దగ్గర డబ్బు ఉంది డొనేట్ చేసేసి వస్తారు, మంచి జరుగుతుందని. నా దగ్గర టైం వస్తుంది, నేను టైం ఇస్తున్నాను సార్. కానీ ఆ డొనేషన్ మన లైఫ్ మారుస్తుందా, ఇక్కడ ఇచ్చిన టైం మనం మారుస్తుందా అనేది మనకు ఒక అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ జీవితం నీ చేతిలో. ఎప్పుడైతే నీ జీవితం నీ చేతిలో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటే అలాగా. కోటీశ్వరుడా, ఒక మంచి పదవి కావాలా, ఒక మంచి భవిష్యత్తు కావాలా, నీ కుటుంబం ఎంత అందరానికి ఎక్కాలా అనేది నీ డిజైన్లోనే ఉంటుంది. కానీ అవన్నీ మనకేం తెలియదు. మనం ధ్యానంలోకి వచ్చాం, అందరూ బాగున్నారు, మన ధ్యానం కుదరట్లేదు. అరే ధ్యానంలోకి వచ్చాక వాళ్ళు బాగుపడ్డారు, మేము బాగుపడలేదు, ఇవే ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఎలా ఉంటే బాగుపడ్డారు, నా మీద కూడా చాలా ఏడుపుంది. ఇందాక కూడా చెప్పాను, నా పదవులకు ఏడుపు కాక నా కుటుంబం మీద కూడా చాలా ఏడుపుంది. అరే 2 కూతుర్లను చేసుకుంది, అరే మంచి భవిష్యత్తు ఇచ్చారు, పెద్దలుడేమో బిజినెస్, చిన్నలుడేమో సైంటిస్టు, కూతుర్లకు సమస్య ఏం లేవు. చిన్న కూతురికేమో హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది, పెద్ద కూతురికేమో ఊర్లో చాలా ఆస్తులు ఉన్నాయి, దీని జీవితం బాగుంది. దాని జీవితం ఎలా ఉంటే బాగుంది, ఏ మనస్తత్వంతో ఉంటే బాగుంది, తను అందరితో ఎలా ఉంటుంది, తనకి ఉన్నది అందరికి ఎలా ఇస్తుంది అనేది చూడట్లేదు. ఎంతసేపు దాని పిల్లల జీవితం బాగుంది, దాని జీవితం బాగుంది. ఇంకా ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు స్టేట్ పదవి అని చెప్పేసి అన్ని చోట్ల తిరుగుతున్నాము, బాగుంది, మేము ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉన్నాం. స్టేట్ పదవి వచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడుతున్నాను, ఒక అమ్మాయి జీవితం బాగాలేదని అంటే ఎట్లా వెళ్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఒకరోజు రెస్ట్ ఉండట్లేదు, కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాను. కానీ ఈరోజు నాకు పదవి ఉంది, నీకు సెటిల్మెంట్లు చేస్తాను, 10 లక్షలకు 10,000 ఇస్తావా, లేకపోతే ₹1,00,000 ఇస్తున్నావు అని అంటే ఆ కర్మ నేను కొని తెచ్చుకున్నట్ట. కానీ అది ఎందుకు కొని తెచ్చుకున్నట్టు అని అంటే కూడా నేను చెప్తాను దాని గురించి. నువ్వు ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని కర్మలు అయితే చేసి ఆ సంపాదించిన ఉంటావో, ఆ సంపాదించిన మనసు ఆ కర్మ నాకు వచ్చినట్ట కదా. నేను కర్మను తెగొట్టుకోవడానికి పని చేస్తున్నానా, కర్మను పెంచుకోవడానికి పని చేస్తున్నానా? తెగొట్టడానికి పని చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడో కష్టపడి కర్మలన్నీ తీసుకొచ్చుకొని ముడి పెట్టిన తర్వాత ఆ ముడి నాకు అవసరమా? కానీ మనం బాగుండాలంటే మన చెయ్యి ఎలా ఉందో, మనకు సంబంధం లేకుండా ఏ వేలు ఎట్లా ఉందో అట్లానే మన బుద్ధి కూడా ఉండాలి. వీడు నావాడు, వీడు నావాడు అని కాకుండా ఇది పెద్దగా ఉంది, ఇది నాది, దీంతో సంబంధం లేదా, ఇది కాదు, ఇది చిన్నగా ఉంది, ఇది నాకు సంబంధం లేదా, అట్లానే ఉండాలి.
మాట్లాడిన మాట ఎప్పుడైతే నీది హ్యాపీగా ఉంటుందో, నీ మాట వల్ల ఎదుటోడు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో ఆ హ్యాపీగా మేడం బాగుండాలి. అంతకన్నా మించిన జీవితం నేను బాగుపరుస్తుందా, అందులో నేను ఉన్నాను. నేను బాగుండాలనంటే, నేను మాత్రమే బాగుండాలని అనుకుంటే అది మనకి ఒక ఆశీర్వాదం కాదు. మనం కాదు, మనం చుట్టూతా ఉండి అరే మాకు ఈ హెల్ప్ చేసింది మేడం బాగుండాలంటే ఎంతమంది బాగుండాలని కోరుకున్నట్టు ఆ అందరి కోరిక మేడం బాగుండాలంటే ఎంత బాగుంటుంది. నేను బాగుండాలని అది సెల్ఫిష్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తెచ్చుకున్న కర్మలు తగ్గిపోవాలంటే మన భార్య, మన పిల్లలు, మన హస్బెండ్, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఏది ఉన్నా కూడా బంధం రాసుకుని వచ్చి వాళ్ళకి రుణపడి వచ్చిన జీవితాలు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు తెచ్చుకున్న కర్మ తగ్గాలంటే నీకు సంబంధం లేనివాడికి నువ్వు సహాయం చేయి. నీ గురించి అసలు సంబంధం ఎవ్వరికి తెలియనివాడికి నువ్వు రుణపడి ఉండాలనే వాడు అనుకోవాలి. మేడం నేను రుణపడి ఉండాలని ఎప్పుడైతే అనుకున్నవాడికి, నీకు సంబంధం లేని వాడికి సహాయం చేస్తావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీకు ఏ సంబంధం లేని వ్యక్తి నీకు సహాయం చేయడానికి నీ ముందు ఉంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నాను ప్రతి ఒక్క చోట. ఇదే గచ్చిపల్లి పిఎస్లో సిఐని పట్టుకొని తిట్టాను. నేను ఎంత మంచిగా ఉంటానో, ఎదురోడు చెడ్డ చేసినాను అనుకో వాడి చుక్కలు చూపిస్తాను, మామూలుగా చూపాను. ఎందుకంటే ధర్మం నాది, చెడు వాడిది, నేను యుద్ధమే చేస్తాను. నేను ఒకటే అడిగాను, ఒక ధ్యానం టీచర్గా నేను ఒకటే అడిగాను, నేను తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా నేను నీ దగ్గర మాట్లాడట్లేదు, ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా నీ దగ్గర మాట్లాడట్లేదు, ఒక ధ్యానం టీచర్గా మాట్లాడుతాను. నేను 250 కుటుంబాలని నువ్వు ఒకరికి అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం నీ భార్య బిడ్డలు బాగుంటారా? నీ భార్య బిడ్డలు బాగుంటారనంటే కనుక నువ్వు అది చెయ్యి. ఇంతమంది ఏడుపు నీ కుటుంబం బాగుండాలని నువ్వు చేస్తే మాత్రం అది అస్సలు బాగుండదు. నేను ఒక ధ్యానం టీచర్గా చెప్తున్నాను అని చెప్పి సీఐని 15 నిమిషాలు తిడితే కూడా ఒక్కరు అడ్డం చెప్పలేదు. అది తిడుతున్నా కూడా నాలో ఏ మాత్రం కూడా భయం లేదు. అట్లనే తిట్టాను సీఎం కూడా. ఎవరైతే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారో అవి వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో, ఆయన కూడా తిట్టాను. కానీ నేను చిన్నదాన్నే కావచ్చు, తప్పు ఎవడు చేసినా వదలను, వెళ్ళి తిట్టాను అరకపూడి గాంధీని కూడా. వీళ్ళందరూ కూడా దానికి కాన్సెస్ సంబంధించిన ఎమ్మెల్యే అయినా ఆయన మంచిగా ఉండాలి చేయాలని అనుకున్నప్పుడు, అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి చూడాలి కదా. వెళ్ళాను, రమ్మంటే పోయినప్పుడల్లా తిడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఎవరు రాలని ఒక్కదానే వెళ్ళి సార్ ఇది ప్రాబ్లం, నీకేం తెలియదమ్మా, తెలియకుండానే వచ్చావు ఇక్కడికి మరి. అవునా, నాకు తెలీదా? సరే తెలిసింది కదా మీకు, చెప్పండి. ఏదో వాళ్ళకు సన్యాసులకు చాలా చేశానమ్మా, చెప్తే వినరా కొడుకులు, అది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ అని చెప్పాను, ఆ సన్యాసులు వినరు అన్నాడు. అవును సార్, మీకు ఓట్లు వేశారు కదా వాళ్ళు సన్యాసులే, మీకు ఓట్లు వేశారు కదా వాళ్ళు ఎదవలే, మిమ్మల్ని నమ్మారు కదా, మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళు మూర్ఖులే. అదేంటమ్మా అట్లా మాట్లాడుతావు? నిజమే కదా సార్, నీకు ఓటేసిన పాపానికి అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏం జరిగిందో కూడా ఇప్పుడు ప్రాబ్లం జరిగి 10